అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రేవంత్ రెడ్డి గారికి కాలం కలిసొస్తే అంటే బూరెల బుట్టలో పడ్డారు అన్నట్టుగా ఒక సామెత ప్రకారం మనం చెప్పుకోవచ్చు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే రాజకీయాలలో వ్యూహం ఉండాలి, వ్యూహం ఉంటూనే రాజకీయాల్లో కొనసాగుతాము అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే కాలం కూడా కలిసి రావాలి అని చెప్పేసి కూడా మనందరికీ రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఏ ప్రాతిపదికన చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారికి కాలం కలిసి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవ్వచ్చు. వివరాల్లోకి వెళితే 2023 సార్వత్రిక ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో 18, 19, 20, 21 పిల్లర్లు ఉన్నటువంటి 7వ బ్లాకు కొద్దిగా కుంగిపోవడం జరిగింది. ఇదే అంటే అగ్నికి గాలి తోడైనట్లు ఆనాడు కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకున్నారు, లేదా యాంటీ ఇంకంబెన్సీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి యాంటీ ఇంకంబెన్సీ వ్యతిరేకత, దానికి తోడు ఈ కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నటువంటి బలమైనటువంటి వాదన అంటే బలమైనటువంటి అభిప్రాయం జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడే ఒక మంచి అవకాశం కలిసి వచ్చింది. మామూలుగా కేసీఆర్ గారు 9 ఏళ్ల పరిపాలన కాలం పైన డెఫినెట్గా ఏ ప్రభుత్వానికైనా 10 సంవత్సరాలు వరుసగా పరిపాలన చేస్తే డెఫినెట్గా యాంటీ ఇంకంబెన్సీ అంటే వ్యతిరేకత ఉంటుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆ వ్యతిరేకతకు ఈ కాళేశ్వరం అనేటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి పిల్లర్లు కుంగిపోవడం అనేది రేవంత్ రెడ్డి గారికి కాలం కలిసి రావడం అంటే ఇదే అని చెప్పేసి మొదటి పాయింట్లో మనం చెప్పచ్చు. సరే, మరి అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మరి ఇక్కడ సమస్య మొదలైంది. మరి కూలేశ్వరం అన్నారు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తారు అని చెప్పేసి కూడా మొదట్లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎకోసిస్టమ్ మొత్తం కూడా కొన్ని కౌంటర్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి కాలం కలిసి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయనకి వర్షాలు బాగా పడి అంటే మేడిగడ్డ నుంచి పంపులు కనంపల్లి మోటార్స్ ఆన్ చేసి మేడిగడ్డ మరి అన్నారంలోకి ఎత్తిపోసి, అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోసి, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోసేటువంటి అవసరం లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారికి. అంటే ఈ పాయింట్ మీరు బాగా గమనించినట్లయితే శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ 20 టీఎంసీల కెపాసిటీ, ఇది నిండి మొత్తం అన్నిటికీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇటు మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి పైనుంచి శ్రీరామ్ సాగరు, కడెం ప్రాజెక్టు, ప్రాణహిత చేవల్ల, ఈ విధంగా అన్ని ప్రాజెక్టులు నిండి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ప్రకృతి రూపంలో నేచర్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది. మరి కూలేశ్వరం అయినటువంటి వాదన, దానిపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేయడము, ఆ నివేదిక రావడము, ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఒక్కొక్కటి కలిసి రావడం జరిగింది. మరి రాజకీయంగా డెఫినెట్గా ఆయన కలిసి రావడం జరిగింది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కూడా ఆయనకు సహకరించకపోవడము, అంటే నిన్న లేక మొన్న వచ్చినటువంటి వ్యక్తి, పీసీసీ అయినటువంటి వ్యక్తి, అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే చరిత్రలోనే ఎవరు ఇంత తక్కువ వ్యవధిలో ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఎవరికి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోనే. మరి 2 సంవత్సరాలు తిరిగాయి. రాజకీయంగా కూడా మీరు చూసుకున్నట్లయితే ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయడము, సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఈ విధంగా రాజకీయంగా కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి గారికి ప్రాముఖ్యత రావడం అనేది దక్కింది. సో ఇది కూడా ఒక రకంగా కలిసి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. సరే, మరి ఇప్పుడు ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి దాదాపు 1 సంవత్సరం పాటు వర్షాభావాలు ఏమి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడే అంటే ఈ టైంలోనే, ఈ పరిస్థితిలోనే, ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయినటువంటి ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎకోసిస్టమ్ కౌంటర్లు కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు డైలమాలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు నీళ్ళు ఎలా ఇస్తాడు? ఖచ్చితంగా మేడిగడ్డ దగ్గర నుంచి బ్యారేజ్ అంటే మేడిగడ్డ కనంపల్లి మోటార్స్ ఆన్ చేయాలి, అక్కడి నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఖచ్చితంగా పంపులు ఆన్ చేయాలి. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత అని చెప్పుకునేటువంటి లోపలే మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేచర్ అనేది కలిసి వచ్చింది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగువన పడుతున్నటువంటి అంటే భీమా నదీ పరివాహక ప్రాంతంలో ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్రలో పడుతున్నటువంటి వర్షాల కారణంగా, వరద కారణంగా ఆల్రెడీ జూరాల డ్యామ్ నిండిపోయి విద్యుత్ కూడా అది యాక్చువల్గా విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టినటువంటి ప్రాజెక్టు
మరి ఆ విద్యుత్ ఉత్పత్తి కూడా ఒకవైపు కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ శ్రీపాద ఎల్లంపల్లి కూడా నిండిపోవడం జరిగింది. మరి కిందనున్నటువంటి శ్రీరామ్ ఎత్తిపోతల అంటే ఎత్తిపోతల పథకాలకు కూడా ఆల్రెడీ నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీరా ఎన్డీఎస్ఏ నివేదికలు కాళేశ్వరం వాడకపోతే ఖచ్చితంగా తెలంగాణ అంటే ఎండిపోతుంది, కేవలం హైదరాబాదుకు తాగునీరు మరి అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్కి నీళ్ళు ఇవ్వడానికే ఉంటాయి నీళ్లు తెలంగాణ రాష్ట్రంలో, ఇంక నీళ్ళకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటి కౌంటర్లు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎకోసిస్టమ్ వేసే టైంలో నేచర్ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. నేను మొదట్లో ఒక మాట చెప్పాను, రాజకీయాలలో వ్యూహము ప్రతి వ్యూహం అనేది డెఫినెట్గా ఉండాలి. కానీ ఎంత వ్యూహము ప్రతి వ్యూహాలు వేసినా కూడా కాలం కలిసి రావాలి. కాలం కలిసి వస్తే తంతే బూరెల బుట్టలో పోయి పడిపోయినట్లు రేవంత్ రెడ్డి గారికి అటు రాజకీయంగాను ఇటు నేచర్ ప్రకృతి పరంగా కూడా ఇప్పటికి 2 సార్లు ఇది జరగడం జరిగింది. మరి ఇప్పుడు మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పార్టీలు కూడా మరొకసారి డైలమాలో పడడం జరిగింది. అంటే గతంలో 1,00,000 కోట్లు మింగేశారు, మరి ఒకవేళ పంపులు ఆన్ చేయకపోతే డెఫినెట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఎండగడతాందనేటువంటి ఆరోపణలకు తెర తీయడం జరిగింది నేచర్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కాలం కలిసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది రేవంత్ రెడ్డి గారి విషయంలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందరికీ నమస్కారం.